హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ ఎవరు అనేది తాజాగా కాసేపటి క్రితమే హోస్ట్ నాగార్జున అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేని చాలా గ్రాండ్గా నిర్వహించారు బిగ్ బాస్ నిర్వాహకులు. మొదటగా టాప్ 5 కంటెస్టెంట్స్లో నుంచి అవినాష్ని ఉపేంద్ర గారు లోపలికి వెళ్ళి ఎలిమినేట్ చేసి బయటకు తీసుకురావడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ వెళ్ళి ప్రేరణని ఎలిమినేట్ చేసి బయటకైతే తీసుకువచ్చింది. ఈ సమయంలో బిగ్ బాస్ హౌస్లో టాప్ 3 కంటెస్టెంట్స్ అయినటువంటి నిఖిల్, నబీల్, గౌతమ్ మాత్రమే ఉన్నారు. దీంతో వీరికి సూట్ కేస్ ఆఫర్ చేయడానికి పుష్ప టీం అయినటువంటి డైరెక్టర్ సుకుమార్ అలాగే రష్మిక మందానా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. వీరిద్దరూ టాప్ 3 కంటెస్టెంట్స్ని చాలాసేపు కన్విన్స్ చేసి ఈ సూట్ కేసులో 30 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఉందని, మీకు ఎవరికైతే ఈ మనీ అవసరం అనుకుంటున్నారో వారు ఈ మనీ సూట్ కేస్ తీసుకుంటూ తమతో పాటు బయటికి రావాల్సి ఉంటుంది అని, ఎవరో ఒకరు తీసుకోండి 30 లక్షలంటే ఆశామాసి కాదు అంటూ వారిని టెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దీంతో ఇక 30 లక్షల సూట్ కేస్ని నబీల్ అయితే చివరికి తీసుకొని పుష్ప టీం ద్వారా అయితే బయటికి రావడం అయితే జరిగింది. దీంతో ఇక బిగ్ బాస్ హౌస్లో గౌతమ్, నిఖిల్ మాత్రమే ఉన్నారు. వీరిద్దరిలో విన్నర్ ఎవరు అనేది ప్రకటించడానికి బిగ్ బాస్ స్టేజ్ మీదకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళి గౌతమ్ అలాగే నిఖిల్ని ఇద్దరిని చేయి పట్టుకుంటూ బిగ్ బాస్ హౌస్కి సైనింగ్ చెప్పేసి బయటకైతే తీసుకువచ్చాడు. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ వీరిద్దరి గురించి కాసేపు మాట్లాడి తర్వాత వీరిద్దరిలో ఒకరిని ఇప్పుడు విన్నర్గా నేను ప్రకటిస్తున్నాను, మీరు ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో విన్నర్గా ఉన్నారు అంటే ఈ సీజన్లో ఇన్ని రోజులు హౌస్లో ఉన్నారు అంటే మీ ఇద్దరూ కూడా ఖచ్చితంగా విన్నర్సే అనేలా వారికి మంచి బూస్టప్ మాస్టర్లు ఇచ్చి తర్వాత రామ్ చరణ్ తేజ్ చేతుల మీదుగా నిఖిల్ చేయిని పైకి లేపి నిఖిల్ ఈ సీజన్ విజేత అంటూ ప్రకటించడం అయితే జరిగింది. సో మొత్తంగా ఓటింగ్ ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్గా నిలిచారు అని సమాచారం అందుతుంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి అయినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఈ సీజన్లో ఏదైనా మార్పిడి జరిగి వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చినటువంటి గౌతమ్ విన్నర్గా నిలుస్తాడేమో అని చాలామంది ఆశలైతే పెట్టుకున్నారు. కానీ ఈ సీజన్ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కష్టపడి గేమ్ ఆడినటువంటి నిఖిల్ ఈ సీజన్ విన్నర్గా నిలిచాడు అని తెలుస్తుంది. మరి నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ అంటూ ప్రకటించగానే ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడం అయితే జరిగింది. సో మొత్తంగా నిఖిల్ విన్నర్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.